ఎందుకన్నా నీకెందుకన్నా ప్రజలు 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 అని అంతా తప్పించిపోతావు ఎందుకన్నా? చివరికి ఏం సాధించావన్నా నువ్వు? నా కూతురు ఇంతమంది లక్షల జనాల గుండెల్లో కూడగట్టున చేసేందుకు అన్నా మీకు వందనాలన్నా. మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యను ఇట్లనే కుంటుకుంటూ పోయి చెప్పినాను. నా ప్రీతి తరపున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్నా. నీ డేట్ల కోసం కోటేశ్వర్లు కోట్లు పట్టుకొని నీ ఇంటి ముందు క్యూలు కడుతుంటే గవర్నీ ఇష్యూ పెట్టి ఎవడో ఒక సామాన్యుడు అన్నా నా కష్టం ఉందన్నా అని పిలవంగానే నీ పైసలతో నువ్వు పోయి వానికి సాయం చేసి నువ్వు కష్టపడ్డ పైసలు వానికిచ్చి ఏం సాధించినావా ఆఖరికి? ఏం చేసిరా నీ ప్రజలు 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 అంటావు? ఏం చేసిరు నీకు? కనీసం నువ్వు ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్లలో ఒక్క చోట కూడా గెలిపించుకోలేని ప్రజల్ని నువ్వు ఎందుకని అంతగానం తప్పిస్తావు? మరి ఉద్దానంలో కిడ్నీ సమస్యలుంటే నీకెందుకు? నల్లమల్ల అడవులు దోచేసుకుంటే నీకెందుకు? రైతులు ఆత్మహత్యలు